విజయవాడలో రంజాన్ రుచులు నోరూరిస్తున్నాయి. గుమగుమలాడే నాన్ వెజ్ వంటకాలకు పంజా సెంటర్ పెట్టింది పేరు. సాయంత్రం 6 దాటితే చికెన్ మటన్తో చేసిన హలీం గుబాలించిపోతోంది. కులమతాలకు అతీతంగా నాన్ వెజ్ ప్రియులు తరలివస్తున్నారు. పవిత్ర రంజాన్ వేళ హలీంతో పాటు చాలా రకాల వంటకాలను ఆరగిస్తూ ఆనందిస్తున్నారు. బెజవాడలో రంజాన్ వైబ్. పంజా సెంటర్లో నాన్ వెజ్ రుచులు నోరూరిస్తున్నాయి. అయితే ఈ రుచులు రంజాన్ సమయంలోనే దొరుకుతుండటంతో వేలాది మంది సకుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. గుమగుమలాడే బిర్యానీ, నోరూరించే హలీం, మైమరిపించే విభిన్న వంటకాలతో బెజవాడ పంజా సెంటర్ ఆహ్వానం పలుకుతున్న తీరు ఇక్కడి ప్రత్యేకత. సాయంత్రం 6 దాటితే చాలు భోజన ప్రియులతో ఈ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోతుంది. ఇక ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ నెలలో సూర్యాస్తమయం అయ్యే వరకు వారు కఠిన ఉపవాసం చేసి సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి పంజా సెంటర్ కు తరలివస్తున్నారు. రంజాన్ నెలలో ఇక్కడ మాంసాహార వంటకాలకు మంచి డిమాండ్ ఉండడంతో అడుగడుగుకు దుకాణాలను ఏర్పాటు చేశారు. పంజా సెంటర్లోకి అడుగు పెట్టగానే నోటిని అదుపు చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుందని పలువురు మాంసాహార ప్రియులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలతో పాటు ఇక్కడ దొరికే ప్రత్యేకమైన హలీం పొగలు కక్కుతూ నాన్ వెజ్ ప్రియులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక కళ్ల ముందు కనిపించే తందూరి చికెన్ తో పాటు మటన్ కర్రీ, రోస్ట్, మటన్ పాయ ఆరగించాల్సిందే. గత 23 సంవత్సరాల క్రితం ఎలా ఇస్తున్నాను హలీము, అదే క్వాలిటీగా అన్ని రకాలుగా మటన్ కానీ, చికెన్ కానివ్వండి, ఆరు తిక్క చికెన్ కానివ్వండి, తంగడి కబాబ్ కానివ్వండి, అన్ని పాయ కానివ్వండి, ఏదైనా సరే గతంలో 23 సంవత్సరాల క్రితం ఎలాగుందో టేస్టు ఈరోజు కూడా అలాగే టేస్ట్గా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. 16 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. మా దాంట్లో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ హలీం, మటన్ హలీం, తందూరి చికెన్లో 6 రకాలు ఉన్నాయి. ఫ్రై జాయింట్ కూడా ఉంటాయి, అన్నీ ఉన్నాయండి. హలీం కూడా చాలా పీస్ఫుల్గా తక్కువ రేట్లు, అన్ని స్టాల్స్ మీద మా తక్కువ రేట్లు ఉంటాయండి. హలీం తయారీ చేయడానికి ప్రత్యేక బట్టీలను ఏర్పాటు చేశారు. మటన్, చికెన్, ఫిష్ తదితర హలీంలను విక్రయిస్తున్నారు. మంచి రుచిని ఇవ్వడమే కాకుండా అనేక రకాల పోషక విలువలు ఉండే బలవర్ధక ఆహార పదార్థం ఈ హలీం. చికెన్, మేక మాంసంతో హలీంను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ముఖ్యంగా అనేక రకాల పోషక విలువలు కలిగిన మసాలాలతో పాటు నెయ్యి వేసి రుచిగా తయారు చేస్తుండటంతో చిన్నపిల్లలు కూడా ఇష్టంగా ఆరగిస్తున్నారు. రంజాన్ మాసంలో మాత్రమే పంజా సెంటర్లో ఈ సందడి కనిపిస్తుందని, అన్ని రకాల రుచులను ఆత్మీయులు, బంధువులు, స్నేహితులతో కలిసి కూర్చొని ఆరగించడం సరికొత్త అనుభూతిని పంచుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది తప్పకుండా ఇక్కడ హలీంతో పాటు బిర్యానీ, పాయా వంటి విభిన్న వంటకాలను టేస్ట్ చేసేందుకు వస్తున్నామని అంటున్నారు. విజయవాడలోని పంజా సెంటర్లో విచ్చేసాము. ఇక్కడ వచ్చేసి చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. అందరూ పర్వదినం రోజున ఉపవాస దీక్షలు చేసుకొని ఇక్కడికి వచ్చి బాగా ఫుడ్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, అలాగే అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. పంజా సెంటర్ స్టాల్స్ కి అయితే మేము ప్రతి ఇయర్ లో ఈ 30 days లో ఒక 10 times అయినా వస్తామండి. ఎందుకంటే ఇక్కడ డిజర్ట్స్ కానివ్వండి, బిర్యానీస్ కానివ్వండి, హలీం కానివ్వండి, సో అలాగే చికెన్ ఐటమ్స్ కానివ్వండి, నాన్స్, తందూరీస్, ఒక్క ఐటమ్ అని కాదండి, అన్ని ఐటమ్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఏ స్టాల్ కి వెళ్ళినా కూడా అంతే సూపర్ క్వాలిటీతో చక్కగా టేస్టీగా అయితే ఉంటాయి. ఇదండి బెజవాడ పంజా సెంటర్ కు రంజాన్ మాసంలో ఉన్న డిమాండ్. వన్ టౌన్ లో హోల్సేల్ మార్కెట్ కూడా ఉండడంతో విజయవాడతో పాటు అనేక జిల్లాల నుంచి వచ్చేవారు కూడా తప్పకుండా పంజా సెంటర్ లో హలీంను రుచి చూసి మళ్లీ తమ ప్రాంతాలకు పయనమవుతుంటారు.